దానికి వర్క్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. వరకు వాళ్ళకి ఏమైంది మీ తప్పులో పడుతుంది అవునా సార్? సార్ ఇక్కడ ఇత్యాల పట్టణ పేద ప్రజల కోసం ఏదైతే ముఖపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ ఉందో అక్కడ పేద ప్రజలు నివసించడానికి దాదాపు అన్ని రకాలుగా వసతులు అంటే ముఖ్యంగా అవసరం ఉండే నీళ్లు కావచ్చు, కరెంటు కావచ్చు, బాత్రూంలకు సంబంధించిన సెప్టిక్ ట్యాంకులు, డ్రైనేజ్ పని పూర్తి కావాల్సింది. ఈరోజు మిషన్ భగీరథకు సంబంధించిన మడ్డి జలంధర్ రెడ్డి గారు ట్యాంకు నిండడం, అదేవిధంగా ఎక్కడ నీళ్లు లేవని చెప్పి అన్ని కూడా పరిశీలించి చూడడానికి రమ్మనగానే ఇవాళ నేను, మా తాజా మాజీ చైర్మన్ గడ్వాల జ్యోతి గారు, కమిషనర్ గారు, మున్సిపల్ అధికారులు, వార్డ్ ఆఫీసర్స్ అందరూ రావడం జరిగింది. మరి ఆ ట్యాంక్ కెపాసిటీ 14 లక్షల లీటర్లు. అదేవిధంగా అంతకుముందు మిషన్ భగీరథతో నిర్మించిన 90 KL అంటే దాదాపు 1 లక్ష లీటర్ల ట్యాంకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దాదాపు 15 లక్షల లీటర్లు టిఆర్ నగర్ నుండి 2 పంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. టిఆర్ నగర్ వద్ద కూడా ఒక 500 KL ట్యాంక్ ఏర్పాటు చేసింది. అంటే దాదాపు 5 లక్షల లీటర్లు ఒక్కసారి వస్తాయి. ఉదయం నుంచి సాయంకాలం వరకు 22 గంటలు పంపు నడిస్తే మొత్తం నింటుంది. ఇది ప్రతి ఇంటికి 4 చొప్పున ఉంటే ప్రతి వాళ్ళు పొదుపుగా 80 నుంచి 100 లీటర్లు వాడుకుంటే కుటుంబానికి మంచిగా సరిపోతాయి. ఒక్కసారి నింపుతాయి. రేపు క్లోరినేషన్ వేసి అన్ని ఇళ్ళకు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. దాదాపు జగిత్యాల నుంచి 5,000 కుటుంబాలు వచ్చి ఇక్కడ నివసించే పరిస్థితి ఉంది. అదేవిధంగా దాదాపు 12 సంవత్సరాల క్రితం నిర్మించిన 3 వాటర్ ట్యాంకులు, పాత బావులు కూడా ఉన్నాయి. అవిటిని కూడా క్లీన్ చేయించి క్లోరినేషన్ చేయాలని చెప్పి నేను గౌరవ కమిషనర్ గారిని కోవడం జరుగుతూ ఉంది. 500 పేదవాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఇన్ని సంవత్సరాలు వాళ్ళ పరిస్థితి అతిగతి లేని స్థితి ఉండింది. మొత్తం ముళ్ళ కంచెలు పెరిగి చెత్తా చెదారంతో పెరిగిపోయి ఉండే. అవన్నీ కూడా శుభ్రం చేస్తే 500 కుటుంబాలు కూడా ఉండే ఉంటుంది అవకాశం. కొందరు ఇప్పటికే వస్తూ ఉన్నారు. మున్సిపల్ అధికారులు ఇప్పటికే కొంత క్లీనింగ్ కూడా చేసిండ్రు. వాటర్ లైన్స్ కూడా ఆ 500 ఇళ్ళకు కూడా ప్రతి చోట వచ్చే విధంగా చూడాలని చెప్పుకోవాలి. నీళ్ళు ఇవ్వడానికి ఎలాంటి సమస్య లేకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు కేటాయించింది. రేపటి నాడు మిషన్ భగీరథ కొంత ప్రాబ్లం అయినా కానీ పాత బావులను కూడా పూర్తి క్లోరినేషన్ చేసి పాత ట్యాంకులను కూడా నింపుకొని ఎమర్జెన్సీలో అక్కడ నుంచి ట్యాంకర్లలో ఇవ్వడానికి కావచ్చు, లేదా బావుల నుంచి డైరెక్ట్గా పైన కనబడే ఈ 14 లక్షల లీటర్లున్న ట్యాంకుకు కూడా నీళ్ళు ఇచ్చే విధంగా మా మిషన్ భగీరథ అధికారులు జలంధర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు, సతీష్ గారు వీళ్ళంతా కూడా దీనిపైన పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా మా కమిషనర్ గారు, మన ఇంజనీర్స్ డిఈ గారు, ఏఈ శరణ్, అనిల్ వాళ్ళందరూ కూడా నిరంతరం పర్యవేక్షిస్తుంది. వాళ్ళ మీడియా ద్వారా ప్రజలను కోరుతూ ఉన్నాం. కరెంటు కనెక్షన్లు తీసుకొని పేదవాళ్ళ కోసం కాబట్టి పేదవాళ్ళకు 200 యూనిట్ల కరెంట్ ఉచితం. 1 kV కనెక్షన్ తీసుకుంటే సరిపోతుంది. జిఎస్టీ తోటి కలిపి బిఎస్సీ వల్ల 1700 రూపాయలు కడితే కరెంట్ కనెక్షన్ కూడా ఇస్తారు. సెప్టిక్ ట్యాంకులు అయిపోయినాయి. ఇప్పటికే మనకు మామూలు పనికి వాడుకోవడానికి నీళ్లు రెడీగా వచ్చినాయి. కానీ కొంత క్లోరినేషన్ చేయాలి కాబట్టి తాగునీళ్ళు కూడా వాడుకోవాలి.